ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మరి మన సంఘ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ బిడ్డలందరికీ ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి, అలాగే దేవుని బిడ్డలారా, మరి మా గురువు గారు అయినటువంటి సహోదరులు విజయ్ గారు మనతో ఉండడం చాలా సంతోషదాయకం. వారు ప్యాడ్స్ నేర్పిస్తున్నారు. నాకు చాలా ప్రొఫెషనల్ ప్లేయర్ వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషదాయకం. గాడ్ బ్లెస్ యు సార్. అలాగే వారితో స్నేహితులు కూడా వచ్చారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్నాం మీ అందరికి కూడా ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడలారా, మరి నేను మన తల్లి సంఘం అయినటువంటి బాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ సీనియర్ పాస్టర్ గారు అయినటువంటి సుప్రసిద్ధ ప్రసంగికులైనటువంటి రెవరెండ్ డాక్టర్ జి శామ్యుయల్ గారు, వారిని నేను గురువుగా భావిస్తాను. ఎందుకంటే అంత మంచి ప్రసంగికులు వారు. వారి తర్వాత వారి కుమారుడు అయినటువంటి మన సంఘ బాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ అఫిలియేట్ పాస్టర్ గారు అయినటువంటి రెవరెండ్ డేవిడ్ పి గొల్లపలయ్య గారు, వారికి ఏమాత్రం తగ్గకుండా ఆ స్థాయిలో వాక్యాన్ని అందిస్తూ వారు అనేక మందిని ప్రభావితం చేస్తూ ఉన్నారు. నేను రీసెంట్గా వారిని నా గురువుగా భావిస్తున్నాను. అతన్ని కారణం ఏమిటంటే వారు అనేక విషయాలు ప్రోద్బలమిస్తూ అనేక విషయాల్లో మరి సంఘ జీవితంలో కూడా కాపరిగా ఉంటున్నటువంటి నాకు అనేక సలహాలు ఇస్తూ, ప్రసంగాల విషయంలో అనేక సలహాలు ఇస్తూ, వారు ఎప్పటికప్పుడు సరిచేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా నేను వారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మన ప్రియులు డేవిడ్ పి గొల్లపలయ్య గారిని ఇంకా అనేక మందికి దీవెనకరంగా ఉన్నారు. ఇప్పటికీ ఇంకా తన కుటుంబాన్ని తన పరిచర్యను వర్ధిల్లింపజేయునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మంచి వాక్య భాగాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగంలో మనం చూస్తే అనేక విషయాలు ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ తెలియజేశాడు. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి దయచేసి. మత్తయి సువార్త 18వ అధ్యాయము అంతా కూడా మొదటి నుంచి మీరు చూస్తే కొన్ని విషయాలు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేశాడు. నేను వాటన్నిటిని గురించి వివరించట్లేదు. ఆ చివరి వచనం, ఇందాక చదవబడిన చివరి వచనం 20వ వచనం చూడండి దయచేసి. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఇందాక మనం స్తుతి ఆరాధన చేసాం చూసారా, ఆ పాట కరెక్ట్గా దీనికి మ్యాచ్ అవుద్ది. ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా. విషయం ఏమిటంటే ఈ భాగానికి దేవుని పాదాలు చెంత నేను ఎన్నుకున్న అంశం ఏమిటనంటే, దేవుడు నా హృదయంలో పెట్టిన అంశం, ఆ తలంపు ఏమిటనంటే దైవ సన్నిధి, దేవుని సన్నిధి. దేవుని సన్నిధి ఎవరి మధ్య ఉంటుంది? మానవులమైనటువంటి మన మధ్యనే మహోన్నతుడైన దేవుడు, మహా ఉన్నతుడైన దేవుడు ఆయన ఉంటాడు. ఇప్పుడు దేవుని సన్నిధి ఎవరితో ఉంటుంది అంటే మానవులందరితో ఉంటుందా అని అంటే కాదు. దేవుని సన్నిధి ఎవరితో ఉంటుంది అంటే దేవుడు సన్నిధి అంటే దేవుడు ఉండడమే. ఎవరి మధ్య ఉంటాడు ఆయన? బాగా వినండి. నిజమే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్థానం మీరు చూస్తే ఆయన త్రిత్వములో ఏకత్వమై ఉన్న దేవుడు. త్రిత్వములో ఎక్కడున్నాడు ఆయన? మిడిల్లో, మధ్యలో. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు, తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు. త్రిత్వములో మధ్యలో ఉన్న దేవుడు. రెండవది పరిశుద్ధ గ్రంథం గమనించండి.
ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 2 భాగాలు చేయబడ్డాయి కదా. ఒకటి పాత నిబంధన గ్రంథం, రెండవది క్రొత్త నిబంధన గ్రంథం. బాగా వినండి. పాత నిబంధన గ్రంథానికి క్రొత్త నిబంధన గ్రంథానికి మధ్యవర్తి ఎవరు అనుకుంటున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తే. దేవునికి మహిమ కలుగును గాక. మధ్యవర్తి ఆయన. ఇంకా మనం చూస్తే ప్రియులారా, చరిత్రలో కూడా మనం చూస్తే, మీరు చూడండి, చరిత్రలో కూడా మీరు చూస్తే ఆయన మధ్యవర్తిగానే ఉన్నాడు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. అవునా కాదా? మీరు చెప్పండి. క్రీస్తు పూర్వం అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ భూమి మీద నరవతారిగా జన్మించక ముందు జరిగిన సంఘటనలన్నీ కూడా క్రీస్తు పూర్వంలో జరిగిన సంఘటనలు. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, ఇప్పుడు కూడా చదువుకున్నాం. క్రీస్తు పూర్వంలో పలానా జరిగింది, క్రీస్తు శకంలో పలానా చరిత్ర జరిగిందని. ఈ రెండిటికి మధ్యవర్తిగా ఎవరున్నారు? ప్రభు అయిన యేసు క్రీస్తే. ఇంకా మనం చూస్తే ప్రియులారా, ఈ ప్రపంచంలో కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు ఎక్కడ జన్మించాడండి? ప్రపంచంలో నడి ఒడ్డున. ఆయన బెత్లెహేములో జన్మించాడు, పాలస్తీనా దేశంలో. కారణం ఏమిటనంటే సువార్త అంతటా వ్యాప్తి చెందాలని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ బాగా గ్రహించండి. అంతేకాదు ఇంకొక మాట కూడా మీకు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో తెలియదు. అవునా కదండి? ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ వస్తాడు. ఆయన బిడ్డలు ఆయన కొరకు ఎదురు చూస్తున్న ప్రతి పరిశుద్ధుడిని తీసుకొని వెళ్ళడానికి వస్తూ ఉన్నాడు. ఆ 2 నేరస్తులు ఉన్నారు కదా, 2 నేరస్తుల మధ్యలో ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఉన్నాడా లేదండి? ఉన్నాడు. ఎందుకున్నాడు అక్కడ మధ్యలో? ఎందుకున్నాడు వాళ్ళిద్దరి మధ్యలో? కారణం ఏమిటంటే వీరిద్దరిని కూడా పరలోక రాజ్యానికి తీర్చుకొని వెళ్ళాలని. హల్లెలూయా! పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలని, ఆ నిత్య రాజ్యంలోకి. నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నేను వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. ఒక నేరస్తుడు ఏమన్నాడు? అయ్యా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. బాగా వినండి. ప్రభు చిత్తం ఏమిటంటే ఎవరు కూడా విడవబడకూడదు. మధ్యవర్తిగా అందుకుంటున్నాడు ఆయన. అందరూ కూడా పరలోక రాజ్యం చేరాలి. బాగా వినండి ఇంకొక మాట. అంతేకాదు అందరిలో ఆయన ఉండాలని, అందరితో ఆయన ఉండాలని, ఆయన సన్నిధి, ఆయన తోడు అందరితో ఉండాలన్నదే దైవ చిత్తం. కనుకనే ఇద్దరికి అవకాశం ఇచ్చి, బాగా వినాలి, మన దేవుడు, మన యేసయ్య పక్షపాతి దేవుడు కాదండి. పక్షపాతి చూపించకూడదు అన్నాడు, చూపించలేదు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. మంచి దేవుడు యేసయ్య, పక్షపాతి కాని దేవుడు. మనల్ని కూడా అలా ఉండమన్నాడు, అలా జీవించమన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు విషయం ఏమిటంటే ఇద్దరికి అవకాశం ఇచ్చాడు పరలోక రాజ్యానికి చేర్చాలని. కానీ ఒక ఆయనేమో ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన మారు మనసు పొందిన వ్యక్తి పరదేశంలోకి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఒక సత్యాన్ని గ్రహించండి. ప్రభు అయిన యేసయ్య త్వరలో రాబోతున్నాడు నిన్ను నన్ను తీసుకొని వెళ్ళడానికి. ఎక్కడ కలుసుకుంటామండి మనందరం? మధ్యాకాశములో కలుసుకుంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, మధ్యాకాశములో. ఆయన ఎక్కడి నుంచి వస్తాడు? పరదేశం నుంచి తన బిడ్డలను తీర్చుకొని అక్కడికి వచ్చేస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఎక్కడికి వెళ్తారు? అందరూ కూడా, పరిశుద్ధులందరూ కూడా ఎక్కడికి వెళ్తారండి? ఆయన ఈ మధ్యాకాశంలో మనం కలుసుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు విషయం ఏమిటనంటే దేవుడు ఎవరి మధ్య ఉంటాడు? ఆయన సన్నిధి ఎవరితో ఉంటుంది? ఈ విషయం గ్రహించాలి. ఎక్కడో పరలోక రాజ్యంలో సింహాసనం మీద కూర్చున్న ఆ యేసయ్య ఎక్కడో పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు శరాబులు అందరూ కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము పొగడబడుచు ఉన్నటువంటి ఆ యేసయ్య, ఆ పరిశుద్ధుడు, ఆ దేవాది దేవుడు మొత్తాన్నిటిని విడిచిపెట్టుకొని దేవుని బిడ్డ మానవులమైన మన దగ్గరికి ఆయన రావాలనుకుంటున్నాడు. మనతో నివాసం చేయాలనుకుంటున్నాడు, మనతో ఉండాలనుకుంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యం కదండి.
అవునంటారా కాదంటారా చెప్పండి దేవుని బిడ్డలారా? ఎంత ధన్యత కదా! మనతో ఆ పరిశుద్ధుడు ఉండాలనుకుంటున్నాడు, రావాలనుకుంటున్నాడు. అయితే దేవుని బిడ్డ, మరి నువ్వు సిద్ధంగా ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకో. ఇంతకీ ఎవరితో ఉంటాడు? ఆయన సన్నిధి ఎవరితో ఉంటుంది? ఒకసారి చూద్దాం. ఒక్కొక్క విషయం మనం చూద్దాం. ఇక్కడే చదవబడిన లేఖన భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడు? మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడండి? ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. అంటే ఇప్పుడు ఎవరి మధ్యలో ఉన్నాడు? ఇది ఎవరి మధ్యలో ఉంటాడు దేవుడు? ఎవరైతే ఆయన నామములో ఏకీభవించి ప్రార్థన చేస్తారో, వినండి వినండి దేవుని బిడ్డలారా, ఎవరైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామములో ఏకీభవించి ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్యలోకి వచ్చేస్తాడండి. దేవుని బిడ్డ, నువ్వు అనుకుంటున్నావేమో ఇద్దరు ఉన్నాం, ముగ్గురు ఉన్నాం, నలుగురు ఉన్నాం, ఏమి కాదు. విషయం ఏమిటనంటే నీవు ఏకీభవించి ప్రార్థన చేస్తే ఎక్కడో సింహాసనం మీద ఆసీనుడై ఉన్న పరలోక రాజ్యంలో ఉన్న దేవుడు నీ మధ్యలోకి వచ్చేస్తాడు. ఏమంటే ఆయన మాటలు అబద్ధం అంటారా? చెప్పండి చెప్పండి, అబద్ధం ఆయన మాటలు. ఆకాశం భూమి గతించిన పోయినా నా మాటలు ఎన్నడూనో గతించవని చెప్పిన యేసయ్య చెప్పిన మాటలు, స్వయముగా ఆయన చెప్పిన మాటలు ఇవి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఏకీభవింతురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. అంటే దేవుని బిడ్డ, ప్రార్థన చేసే వారి మధ్యలో దేవుడు ఉంటాడు. నువ్వు అనుకుంటున్నావేమో నీ ప్రార్థన వ్యర్థంగా పోతుందని. కాదు. నువ్వు ఎక్కడైతే కూడి ప్రార్థన చేస్తున్నావో నీ మధ్యలో ఆయన ఉన్నాడని గ్రహించు. అందుకనే ప్రార్థనా జీవితం చాలా అవసరం. ప్రార్థనా జీవితం చాలా అవసరం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మీకు కొన్ని మాటలు నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. భక్తుల జీవితాలు చూడండి, ఎంతోమంది భక్తుల జీవితాలు వారి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధి దిగి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అందులో మోషే భక్తుడు ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధి దిగి రాలేదా? మీరు చూడండి, మీకు నేను ఒక మాట నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి చూడండి. నిర్గమాకాండం 31వ అధ్యాయం 18వ వచనం చూడండి. నిర్గమాకాండము 31వ అధ్యాయము 18వ వచనం చూడండి ఏముందో. 31:18 నేను చదువుతున్నాను, దయచేసి మీరు గ్రహించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములను 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చాను. ఏం చేస్తుంటుంటే ఇచ్చాడండి? చెప్పండి. సీనాయి పర్వతం మీద ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు ప్రార్థన చేస్తున్నాడు. బాగా వినాలి. మీరు చూస్తే ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయి చూసారా, ధర్మశాస్త్రం, దానికి ఉన్నంత ప్రభావం మరి దేనికి లేదండి. చాలామంది ప్రభావితం చెందారు. అంటే ఆయన ఆజ్ఞలు, ఆయన శాసనాలు, ఆయన యొక్క కట్టడలు, నియమాలు, ధర్మశాస్త్రం, దీని ద్వారా ఎంతోమంది ప్రభావితం చెందారు. కారణం ఏమిటనంటే ఊరకనే రాలేదండి ఈ ఆజ్ఞలు, ధర్మశాస్త్రం అంతా కూడా. మోషే భక్తుడు సీనాయి పర్వతం మీద 40 రాత్రులు 40 పగలు ఎన్నో మార్లు ఉపవాసం ఉన్నట్లుగా ఉన్నది. మీరు రాసుకుంటే రెఫరెన్స్లు త్వరగా రాసుకోండి. నిర్గమాకాండం 24వ అధ్యాయం 18వ వచనం, అలాగే 9వ అధ్యాయం 18వ వచనం, 9వ అధ్యాయం 25వ వచనం, 10వ అధ్యాయం 10వ వచనం, 10వ అధ్యాయం 10వ వచనం. మీరు చూస్తే అక్కడ మరి మోషే భక్తుడు ఈ సీనాయి పర్వతం మీద 40 రాత్రులు 40 పగళ్ళు ప్రార్థన చేసినట్లుగా ఉన్నది. దేవుని బిడ్డ, దేవుని సన్నిధి ఎవరి మధ్య ఉంటుందనంటే
ప్రార్థన చేసే వారి మధ్యన ఉంటుంది. మీరు భక్తుల జీవితాల్లో చూడండి, ఎవరు జీవితంలోనన్నా మీరు తొంగి చూసినా ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారి మధ్యలోకి దేవుని సన్నిధి దిగి వస్తుంది. అందుకు గొప్ప ఉదాహరణ ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులు. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దిగిరాలేదండి, వారి మధ్యలో వచ్చాడు, వారి మధ్యలో సంచరించాడు. దేవుని బిడ్డ, నీవు కూడా ప్రార్థన చేయి. ఈ రోజు నుంచి ప్రార్థన జీవితం కలిగి ఉండు. విషయం ఏమిటనంటే దేవుడు నీ దగ్గరికి దిగి వస్తాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుంటున్నారా? మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రార్థన జీవితం కలిగి ఉన్నారా లేదో ఒక్కసారి పరిశీలించుకోండి. ఎవరికి వారు నీవు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన సన్నిధి నీ దగ్గరికి దిగి వస్తుంది, నీతో మాట్లాడతాడు. ముఖదర్శనం. యథార్థవంతులు దేవుని ముఖదర్శనము చూచెదరు. దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేయి, నిజముగా ప్రార్థన చేయి. కీర్తన గ్రంథంలో ఉంది 145వ సంకీర్తనలో ఏముంది? ఆయనకు మొరపెట్టు వారికి, ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు, దగ్గరలో ఉన్నాడు. దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తే నీ దగ్గరికి రావాలని, నీతో ఉండాలని సిద్ధంగా ఉన్నాడు. భక్తుల జీవితాల్లో మనం చూస్తే ఎంతోమంది భక్తులు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధి వారి మధ్యలోకి దిగి వచ్చింది. మీకు ఒక మాట చెప్తాను, వినండి. ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థన చేసేవారు పాపము చేయరంట. వినండి. ప్రార్థన చేసేవారు పాపము చేయరు, పాపము చేసేవాడు ప్రార్థన చేయడు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు. విషయం ఏమిటనంటే పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేయాలి. ఏదో నీ ఇష్టం వచ్చినట్టుగా ఈ లోకంలో ఏడబడితే అట్ట జీవించి నువ్వు రాయా దిగిరాయి అంటే కాలి బూడిదైపోతావు. అట్ట రమ్మంటే దేవుడిని అట్ట అడగమాకండి. పాపం చేస్తా అయ్యా మాకు సహాయం చేయి, మాకు దీవించంటే కాలి బూడిదైపోతాం. మీకు ఉదాహరణ చూపిస్తా, చూడండి. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14వ వచనం ఏముంది అక్కడ? అందుకు మోషేతో అంటున్నాడు, నా సన్నిధిని నీకు తోడుగా వచ్చును, నా సన్నిధిని నీకు తోడుగా వచ్చును అన్నాడు. అంతకుముందు ఏమన్నాడంటే, నేను రాను, మీతో నేను రాను, ఇన్ని రోజులు సహించాను మిమ్మల్ని, ఇక నా సన్నిధి మీకు రాదు. మీరు ఇన్ని రోజులు ఎన్ని మార్లు ప్రయత్నం చేశా, మీరు మారు మనసు పొందుతారని, మీరు సరి చేసుకుంటారని, మీరు పరిశుద్ధంగా జీవిస్తారని ఎన్నో మార్లు ప్రయత్నం చేశా, కానీ మీరు అలా జీవించట్లేదు. కాబట్టి నేను రాను, మీతో రాను. ఈ ప్రయాణంలో ఇంకా చాలా దూర ప్రయాణం ఉంది. ఈ 40 రోజులు సుదీర్ఘ కాలం వాగ్దానం చేయబడిన కనాను దేశానికి వెళ్ళాలంటే దేవుడు లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు వీళ్ళు. అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ వారిని నడిపించాడు. ఇప్పుడు అన్నాడు, నేను రాను మీతో అన్నాడు. ఎందుకు రానన్నాడు? చూడండి ఏముంది అక్కడ. ఆ మాటను మీకు నేను చదువు వినిపిస్తాను, చూడండి. 33వ అధ్యాయం 3వ వచనం చూడండి. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. ఒకవేళ వస్తే ఏమైంది? త్రోవలో సంహరించదనేమో అని మోషేతో ఎంత క్లారిటీగా ఉందండి, ఎంత క్లారిటీగా ఉంది. పొరపాటున అలా చేయమాకండి. నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, పాపము చేస్తూ, దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తూ, అయ్యా రా ప్రభువా మమ్మల్ని కాపాడంటే కాలిపోతాం, బూడిదైపోతాం. అలా పిలవకూడదు. పరిశుద్ధంగా జీవిస్తూ, మోషే భక్తుడు పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి ఏమన్నాడండి? నేను ఈ ప్రజలతో రాను అన్నాడు. అయ్యా అలా అనమాకండి, నువ్వు లేకపోతే మేము
వాగ్దానం చేయబడిన దేశానికి వెళ్ళలేమయ్యా, అడుగు పెట్టలేము, మీరు మాతో రండయ్యా బ్రతిములాడుకున్నాడు. అప్పుడు అన్నాడు మోషేతో, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నాడు. దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో, పాపాలు విడిచిపెట్టేసి, దేవునికి వ్యతిరేకమైన పనులు నువ్వేమన్నా చేస్తూ ఉంటే విడిచిపెట్టేసి, విడిచిపెట్టి అప్పుడు అడగండి, నాయనా నీ సన్నిధి మాకు కావాలి, మీ ముఖ దర్శనం మాకు కావాలయ్యా. అడగండి దేవుని బిడ్డ, నీ ఇప్పుడే వస్తాడు నీ దగ్గరికి, నీతో మాట్లాడతాడు. మోషేతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడ్డా? చెప్పండి. మోషేకు ముఖ దర్శనం ఇచ్చిన దేవుడు నీకు ముఖ దర్శనం చూపించడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. పక్షపాతి కాని దేవుడు, దేవుని బిడ్డ వస్తాడు, నీతో ఉంటాడు. ఆయన ముఖ దర్శనం నీకు కూడా ఇస్తాడు. పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన్ని వేడుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు నీ మధ్యలోకి దిగి వస్తాడు. అటువంటి భాగ్యము దేవుడు మీకు ప్రసాదించును గాక. ఇది మొదటిది. ప్రార్థించే వారి మధ్యన మహోన్నతుడైన దేవుడు దిగి వస్తాడు. ఇది మొదటిది. రెండవది, దేవుడు ఎవరి మధ్య ఉంటాడు, ఆయన సన్నిధి ఎవరితో ఉంటుంది? రెండవ విషయం చూడండి దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాల్లో. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి దయచేసి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి, నేను చదువుతున్నాను. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవరితో ఉంటానంటున్నాడు? నా సన్నిధిని మీ మధ్యలో ఉంచుతానన్నాడు. ఎవరి మధ్య అండి? ఎవరి మధ్య ఉందిగా మాట. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, నివాసం చేస్తాను, మీ మధ్య ఉంటాను. అయితే మీరేం చేయాలి? సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. అంటే ఎవరి మధ్యలో ఉంటానంటున్నాడు? పాటలు పాడుతూ, ప్రభువును స్తుతిస్తూ, ప్రభువును ఆరాధించే బిడ్డలతో ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే స్తుతి ఆరాధన చేసే బిడ్డల మధ్యలో ఉంటాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, స్తుతి ఆరాధనను నిర్లక్ష్యము చేయమాకండి. స్తుతి ఆరాధన చాలా ముఖ్యము, చాలా అవసరము. కారణం ఏమిటంటే ఆయన వారి మధ్యలో ఉంటాడు. ఇందాక మీకు స్తుతి ఆరాధన ముందు ఒక మాట చెప్పాను. ఏం చెప్పానండి? 22వ సంకీర్తన 3వ వచనంలో ఏముంది? ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద నీవు ఆసీనుడవై ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆసీనుడై ఉన్నాడండి ఆ సింహాసనం మీద. ఎక్కడో పరలోక రాజ్యములో, ఎక్కడో ఉన్నత స్థితిలో ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు ఉన్న దేవుడు నీవు ఎప్పుడైతే స్తుతించి ఆరాధిస్తూ ఉంటావో నీ దగ్గరకు వచ్చేసి కూర్చుంటాడండి. కాబట్టి ఒక సత్యం గుర్తెరగండి, మీరు ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు, మీరు ప్రభువును స్తుతిస్తూ ఉన్నప్పుడు, నా ముందే నా దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు అనుకోవాలి. ఏమనుకోవాలి చెప్పండి? నువ్వు ఆరాధిస్తున్నప్పుడు ఏదో ఉట్టిగా పై పేదాలు, మీరు పై పేదాలతో ఉట్టిగా ఆరాధిస్తున్నారు, ఎందుకు వేస్ట్ అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అది వ్యర్థము. ఉట్టిగా ఏదో పై పేదాలతో పాడడం అనవసరం. అది నిజముగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించాలి. నిజముగా నువ్వు ఆరాధిస్తే, నిజముగా స్తుతిస్తే నీ మధ్యలోకి దిగువ చేస్తాడండి. స్తుతి ఆరాధన చేసే బిడ్డల మధ్య దేవుడేమో ఆయన సన్నిధి ఉంటుంది. సరే, ఇక్కడ ఇంకొక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇప్పుడు దేవుడు స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు మన మధ్యలోకి వస్తున్న దేవుడు ముఖదర్శనం చూస్తాం కదా. ఏమిటి లాభాలు మనకి? ఏమిటి లాభాలు అనంటే గమనించండి. మీకు కొన్ని మాటలు నేను చూపిస్తాను, దయచేసి చూడండి. కీర్తనల గ్రంథం 67వ సంకీర్తన, ఇందాక మనం ఉత్తర ప్రతుదర భాగంలో చదువుకున్నాం. ఒకసారి చూస్తారా దయచేసి? 67వ సంకీర్తన తీయండి, అందరూ చూడాలి ఆ మాటలు. 67వ సంకీర్తన 5వ వచనం 6వ వచనం నేను చదువుతున్నాను చూడండి. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక,
ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. వినాలి వినాలి ఈ మాట. అయితే ఏం జరుగుద్ది? అప్పుడు భూమి దాన్ని ఫలములిచ్చును. నంబర్ 1 ఏం జరుగుద్దండి? భూమి దాన్ని ఫలములిచ్చును. రెండవది, మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, బాగా వినండి మాట. దేవుణ్ణి నిత్యము కొనియాడుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉన్న బిడ్డల మధ్య ఆయన వస్తాడు. సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు, ముఖ దర్శనం చూపిస్తాడు. విషయం ఏమిటంటే, అట్టి వారికి దేవుడు ఏం చేస్తాడనంటే, 1 భూమి దాన్ని ఫలములు. అంటే అబ్రహామును ఎలా దీవించాడండి? దేవుడు అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించెను. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, అన్ని విషయాలలో. ప్రభుచితమైతే ఎప్పుడన్నా చెప్పుకుందాం అన్ని విషయాలంటూ ఏమేమిటి. ఒకటి గుర్తుపెట్టుకో దేవుని బిడ్డ, దేవుడు నీ పంట పొలాన్ని కూడా దీవిస్తాడు. హల్లెలూయా. మీకు ఒక సత్యం చెప్తున్నానండి, ఒక రహస్యం చెప్తున్నాను వినండి. మీకు చాలామందికి మీకు పొలాలు ఉన్నాయి కదా, చేను. అక్కడ మీరు పంట వేసే ముందు గుర్తుపెట్టుకోండి, పంట వేసే ముందు ప్రభువుని ఆరాధించండి, ప్రభువుని స్తుతించండి. సత్యం చెప్తున్నాను, మీరు కావాలంటే చూసుకోండి. ఆ పొలం వేసే ముందు దేవుడిని ఆరాధించండి, దేవుణ్ణి స్తుతించండి. కావాలంటే చూసుకోండి, మీరు అంతకుముందు ఎంత పంట అయితే వచ్చిందో దానికన్నా దేవుడు అధికంగా దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది సత్యము. ఏమిటంట? భూమి దాన్ని ఫలములు ఇచ్చును. నువ్వు ఏది పట్టుకుంటే అది బంగారమే. గుర్తుపెట్టుకో ఈ మాట. ఆశీర్వదిస్తాడు, నీ ఫలాన్ని ఆశీర్వదిస్తాడు, నీకు కలిగిన సమస్తాన్ని దేవుడు. ఇంకొక ఏముంది అక్కడ? దేవుడు మమ్మును ఆశీర్వదించును, సకల ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎప్పుడనంటే నువ్వు స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రభువుని ఘనపరుస్తూ, ప్రభువుని మహింపరుస్తున్నప్పుడు ఆయన సన్నిధి దిగి వస్తుంది. దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలో ఎక్కడో ఉన్న దేవుడు నీ మధ్యలోకి వచ్చేస్తాడు. అందుకే గొప్ప ఉదాహరణ 2 చూడండి. ప్రార్థన చేసే బిడ్డల మధ్యలోకి వస్తా అన్నాడు, ఇంకా స్తుతి ఆరాధన చేసే వారి మధ్యలోకి వస్తానన్నాడు. బైబిల్లో వచ్చాడా లేదా? చాలా సందర్భాలు ఉన్నాయి. ఒక్క సందర్భం మీకు నేను చూపిస్తాను, దయచేసి చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం, దయచేసి చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము, దయచేసి చూడండి. నేను కొన్ని మాటలు చూపిస్తాను. 16వ అధ్యాయము 25వ వచనం చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. గమనించారా ఈ మాటలు దేవుని బిడ్డలారా? దేవుని సన్నిధి మన మధ్యలోకి ఎప్పుడు వస్తుందనంటే ప్రార్థిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ఈ ఆరాధనలో కూడా ఇంకొక సత్యం గ్రహించాలి మీరు. మేలులు పొందితేనే కాదండి, దేవుడు దీవిస్తున్నప్పుడే కాదండి, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. అంటే కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కూడా ఏం చేయాలంటే నువ్వు ఆరాధించాలి. అది గొప్పతనం. కష్టాలు ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించకపోవడం, సంతోషంతో ఉన్నప్పుడు ఆరాధించడం కాదండి. స్తుతియాగము అర్పించాలి. అనగా కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఎప్పుడైనా మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన ఘనపరుస్తూనే ఉండాలి. పౌలు శీలలో భయంకరంగా కొట్టారు, హింసించారు, చెరసాల్లో వేశారు. అది చాలదని బొండలు బిగించారు, సంఖ్యలు బంధించారు, వేశారు. వీళ్ళు ఏం చేశారని తిట్టారా?
ఏం చేస్తే మాకు ఈ శిక్ష అని దేవుణ్ణి తిట్టారా? సువార్తే ప్రకటించారు. ఒక యవన బిడ్డకి మరి స్వస్థతని చేశాడు ఆయన, అపోస్తలుడైన పౌలు. మంచి కార్యమే జరిగింది. కానీ దేవుని బిడ్డలారా ఏం జరిగింది? హింస పొందారు. అయినా సరే వీళ్ళు ఏం చేశారండి? స్తుతి యాగం అర్పించారు. దేవుని బిడ్డ దేవుని సన్నిధి ఎవరితో ఉంటుందంటే ప్రార్థించి. ప్రార్థన మానలేదు వాళ్ళు, ఆరాధన మానలేరు. ఎంత గొప్ప సంగతి! దేవుడు నీ జీవితంలో కూడా గుర్తుపెట్టుకో. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు, పాటలు పాడుతూ ఏం జరుగుద్దంటే ఆయన సన్నిధి దిగి వస్తుంది. అక్కడ సన్నిధి దిగి వచ్చింది కాబట్టే కదండి కార్యాలు జరిగింది. అవునంటారు కాదంటారండి? వారు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని సన్నిధి దిగి వచ్చింది కాబట్టి 4 కార్యాలు జరిగాయి అక్కడ. ఆ చెరసాల్లో ఏమేమి జరిగాయండి? చూడండి ఏమేమి జరిగాయి అక్కడ. 4 విషయాలు. 1, అకస్మాత్తుగా మహాభూకంపము అకస్మాత్తుగా భూకంపం కలిగింది. ఏం జరిగింది? చెరసాల పునాదులు అదిరాయి. చెరసాల పునాదులన్నీ కూడా అదిరిపోయాయి. 3వది ఏం జరిగింది? వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాను. ఎవరైనా తాళం తీశారంటే లేదు, తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి. 4వది ఏం జరిగిందండి? అందరి బంధకాలు ఊడాయి. దేవుని బిడ్డ, పాప బంధకాల్లో ఉన్న నీకు ఆ బంధకాలు విడిపోవాలంటే నువ్వేం చేయాలి? ఆరాధన, స్తుతి ఆరాధన. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన, స్తుతి ఆరాధన ఎప్పుడైతే చేస్తావో ఆయన సన్నిధి నీ మధ్యలోకి వచ్చేస్తుంది. 3వది చూద్దాం. దేవుడు ఎవరి మధ్య ఆయన ఉండి ఆయన సన్నిధిని ఎవరి మధ్య ఉంచుతాడో దయచేసి చూడండి. 1, ప్రార్థన చేసేవారి మధ్యలో ఉంటాడు. 2వది పాటలు పాడుతూ ప్రభువును గణపరిచేవారి మధ్యలో ఉంటాడు. 3వది ఆయన పరిశుద్ధుల మధ్యన ఉంటాడు. ఎవరి మధ్యన ఉంటాడండి? పరిశుద్ధుల మధ్యన. బైబిల్లో మీరు చూస్తే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో మీరు చూస్తే ప్రియులరా, అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. చూస్తారా? దయచేసి చూడండి ఏముందో. నెబుకద్నెజరు, బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు షడ్రక్, మేషక్, అబేద్నెగోలను ఒక సవాలు విసిరాడు. ఇదిగో నేను ఒక పెద్ద విగ్రహాన్ని నిలబెట్టాను, మీరందరూ పూజించండి. ఎవరైతే నేను నిలబెట్టిన ఈ విగ్రహానికి ఎవరైతే సాగిలపడి పూజించరో వారు అగ్నిగుండంలో వేయబడతారు అన్నప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆరాధించట్లేదు, సాగిల పడ్డవలేదు ఆ విగ్రహానికి. అప్పుడు కొంతమంది ఏం చేశారనంటే వారి మీద కుళ్ళుకుండే వాళ్ళు వచ్చి, ఇదిగో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అయ్యా నువ్వు నిలబెట్టినటువంటి విగ్రహానికి సాగిల పడనన్నారు, పూజించనన్నారు, నువ్వేమో శాసనం మరి రాశావు అని అంటే ఏది పిలిపించమని చెప్పాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వచ్చారు. ఏమిటయ్యా, ఏమిటి నేను నిలబెట్టిన మరి ఈ విగ్రహానికి ఎందుకు సాగిల పడడం లేదు, మీరు ఎందుకు పూజించట్లేదంటే వాళ్ళు అన్నారు. ఏమన్నారండి? ఇదిగో నెబుకద్నెజరు రాజా, నీవు నిలబెట్టిన ఈ ప్రతిమ ఎదుట మేము సాగిలపడము. ఎందుకంటే మా దేవుడు నీ నుండి, ఆయన అన్నాడు, ఒక సవాలు విసిరాడు, ఇదిగో నా చేతిలో నుంచి తప్పించేవాడు ఏ దేవుడును లేడన్నాడు. అందుకు వీళ్ళు అన్నారు, ఏమన్నారు? ఇదిగో రాజా, ఇదిగో మరి మా దేవుడు ఈ అగ్నిగుండములో నుంచి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్లేదు, మేము మాత్రం పూజించం అన్నారు. వేసేశారు. బలవంతులు వచ్చారు, సైనికుల్లో బలవంతులు వచ్చి కట్టేశారండి. ఆ ముగ్గురిని కట్టేసి మరి పొడుగాటి వస్త్రాలు వాళ్ళకి. ఆ దినాలు జ్ఞానులు వాళ్ళు. మరి ఆ యొక్క నెబుకద్నెజరు రాజు యొక్క ఆ యొక్క బబులోను దేశం మీద వారు నాయకులుగా ఉండి అనేక విషయాలు వారు చూస్తున్నటువంటి వ్యక్తులు. ఇటువంటి వ్యక్తుల్ని ఇప్పుడు జరిగింది, ఆ విగ్రహానికి పూజ చేయలేదని కట్టేసి వాళ్ళని 7 అంతలు పెంచమన్నాడు అగ్నిగుండాన్ని. భయంకరమైనటువంటి వేడి. అందులో ఈ సైనికుల్లో కొంతమంది బలవంతులు వచ్చి వీరిని కట్టేసి అందులో పడేశారు. విషయం వినండి, ఎవరైతే వారిని పడేశారో
వారు కాలిపోయి చచ్చిపోయారండి. కానీ అదే అగ్నిగుండంలో ఉన్నటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారికి ఉన్నటువంటి బంధకాలు ఊడిపోయాయి. చక్కగా వాళ్ళు ఏం జరుగుతుందని అంటే వారి మధ్యలో దేవుడు వచ్చాడు, నడుస్తూ ఉన్నారు. ఏం జరిగిందో చూడండి. నెబుకద్నెజరు ఏమన్నాడో చూడండి దయచేసి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి ప్రియులారా ఆ మాటలు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం. నేను నలుగురు మనుష్యులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. విన్నారా దేవుని బిడ్డలారా? విన్నారా ఈ మాట? నెబుకద్నెజరు అంటున్నాడు, నేను ఎంతమందిని వేసాం మనం ఆ అగ్నిగుండంలో అంటే ముగ్గురునే కదా, షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని, కానీ నాకు 4 కనపడుతున్నారు అక్కడ. ఈ 4వ ఆయన ఎలా ఉన్నాడు? ఆయన దేవదూతల యొక్క రూపాన్ని పోలి ఉన్నాడు. అంటే ఎవరండి ఆయన? చెప్పండి ఎవరు? సాక్షాత్తు దేవుడేనండి. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరి మధ్యలో ఉంటాడండి? పరిశుద్ధుల మధ్య ఉంటాడు. వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళు నమ్మింది ఏమిటనంటే పూజనీయుడైనటువంటి దేవుడే దేవుడు. ఆయన తప్ప ఇంకెవరిని మేము అనలేదా? ఆజ్ఞలలో లేదండి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఖచ్చితంగా దాన్ని ఆ ఆజ్ఞను పాటిస్తూ పరిశుద్ధులుగా వారి పవిత్రతను కాపాడుకుంటూ, ఏమండి ఏం పవిత్రులండి వాళ్ళు, ఏం భక్తిపరులండి. కనీసం భోజన విషయంలో కూడా అపవిత్రపరుచుకోకుండా తమ్మును తాము పరిశుద్ధపరుచుకొని బహుభక్తి కలిగి దేవుని ఎడల భయము భక్తి కలిగి పరిశుద్ధులుగా జీవించారు కనుక అగ్నిగుండంలో వేసినప్పటికీ దేవుడు వారి మధ్యలో వచ్చాడు. అంటే మీకు ఏమర్థం అవుతుందండి? దేవుని బిడ్డ, ఈ అగ్నిగుండం లాంటి శ్రమలు, కొలిమి లాంటి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు నిన్ను వేధిస్తున్నప్పటికీ గుర్తుపెట్టుకో, నిన్ను విడిచిపెట్టడు ఆయన. నీతో ఉంటాడు. హల్లెలూయా! నీతో ఉంటాడు ఆయన, గుర్తుపెట్టుకో. నిన్ను విడిచిపెడతాడు అనుకున్నావేమో. అగ్నిగుండములో మరి భయంకరమైన అగ్నిగుండంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నప్పుడు విడిచిపెట్టలేదండి, ఆయన ఉన్నాడు అక్కడ. ఈనాడు దేవుని బిడ్డ నీతో కూడా ఉంటాడు. నీతో కూడా ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని అడుగుజాడలో నడుస్తూ ఆయన శాసనాలు నమ్మి, యేసే నిజమైన దేవుడు, ఆయన మాత్రమే నేను పూజిస్తాను, ఇంకెవరిని పూజించను అని కనుక నీవు పరిశుద్ధంగా జీవిస్తూ నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకుంటూ ముందుకు వెళితే నీతో దేవుడు ఉంటాడు. ఆయన సన్నిధి నీకు ఎప్పుడు ఉంటుంది, గుర్తుపెట్టుకో. దేవుని బిడ్డ షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో ఉన్నాడు. ఇక 4వది చెప్పి నేను ముగించేస్తాను. ఎవరి మధ్య ఉంటాడు దేవుడు అని అంటే పవిత్రులైన పతి పత్నుల యొక్క వారి మధ్యలో ఉంటాడు. ఇప్పుడు ఆదిలో పతి పత్నులు అంటే ఎవరండి? భార్య భర్తలు అయినటువంటి ఆది దంపతులు ఎవరండి? ఆదాము అవ్వలు. బాగా వినండి. వారు పరిశుద్ధంగా జీవించినంత కాలము దేవుడు ఏం చేశాడు? సాయంకాలపున చల్లపోటున వచ్చి ఆదాము అవ్వా ఎక్కడున్నారు రండి అని పిలిచినప్పుడు ఏం చేసేవాళ్ళండి? వాళ్ళు వచ్చేవాళ్ళు. ఎంతసేపు అయితే ఆ భార్య భర్తలు దేవుని అడుగుజాడలో నడుస్తూ జీవించారో ప్రతిరోజు ఉంది. ఆ మాటలు ఉన్నాయి, మీరు చదువుకోండి. మీరు ఆదికాండం 3వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు, ఆదికాండం 3వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చూస్తే అక్కడ దేవుడు చల్లపోటన వచ్చి వాళ్ళు పిలుస్తున్నాడు, ఆదాము రా. ప్రతిరోజు సాయంకాలం వచ్చేవాడు, ఆ భార్య భర్తలతో కలిసి ఉండేవాడు.
కానీ ఒకరోజు ఏం జరిగిందండి? ఏం జరిగింది? రమ్మంటే రాలేదు, చెట్లు చాటును దాక్కున్నారు. ఏమైందయ్యా మీకు? ఆదాం అన్నాడు, ఇదిగో అవ్వ, ఆమె ఒక పండు తీసుకొచ్చి ఇచ్చింది, నేను అది తిన్నాను. అవ్వని అడిగితే, అదిగో ఆ పాము నన్ను మోసం చేసింది కాబట్టి నేను తిన్నాను. ఏమైపోయింది? కమాన్ గెట్ అవుట్ అన్నాడు. నా సన్నిధిలో నుండి మీరు వెళ్ళిపోండి. ఆ ఏదేను తోటలో హాయిగా కమ్మగా తింటూ దేవుడిచ్చింది ఉట్టిగానే ఇచ్చాడు, వాళ్ళకి ఇచ్చాడు. కష్టపడ్డారండి ఏమన్నా? కష్టపడకుండా వారికి మంచి ఫలాలను ఇచ్చి హాయిగా బ్రతకండి అని అంటే, దుర్మార్గంగా జీవిస్తూ దేవుని ఆజ్ఞల్ని విడిచిపెట్టేసి పాపం చేశారు. దేవుని బిడ్డ, ఎంతకాలమైతే ఆ భార్యాభర్తలు పరిశుద్ధంగా జీవించారో వారి మధ్యలో ఉన్నాడు. ఎప్పుడైతే పాపం చేశారో దేవుని సన్నిధి పోయింది. ఆ ఏదైనా తోటలో కూడా నుంచి కూడా తరిమివేయబడ్డారు. ఈనాడు దేవుని బిడ్డ, మన జీవితాలు ఎలాగున్నాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రతి కుటుంబం చివరి దినాల్లో ఉన్నాం. దేవుని రాకడికి అతి సమీపంలో ఉన్నాం. దేవుని బిడ్డ, ప్రతి కుటుంబం ఎలాగుండాలండి? ప్రతి కుటుంబం పరిశుద్ధంగా ఎప్పుడు పాటలు పాడుకుంటూ, ఆరాధన చేసుకుంటూ, బైబుల్ చదువుకుంటూ కుటుంబ ప్రార్థనలో గడపాలి. ఎంతమంది కుటుంబ ప్రార్థనలు చేసుకుంటున్నారు మీరు ఆలోచన చేసుకుంటున్న? చేయి చూపించమని నేను అడగను, మీకు తెలుసు అది. నేను చేయి చూపించమని అడగను. మీరు ఎంతమంది కూర్చొని కుటుంబ ప్రార్థనలు చేసుకుంటున్నారో మీకు తెలుసు. చివరి దినాల్లో ఉన్నాం, దయచేసి గమనించండి. ఒక దైవజనుడు అన్నాడు, "A family who prays together stays together" అన్నాడు. "A family who prays together stays together." ఒక భక్తుడు అన్నాడు, ప్యాట్రిక్ పైటన్ అనేటటువంటి భక్తుడి మాట అన్నాడు. అంటే ఏ కుటుంబం అయితే నిత్యము కలిసి ప్రార్థన చేసుకుంటుందో ఆ కుటుంబం ఎన్నడూ కూడా విడిపోదు అన్నాడు. దేవుని బిడ్డ, ఈ చివరి దినాల్లో కుటుంబం అంతా కలిసి చేరి ప్రార్థన చేసుకోండి. అందరూ కలిసి టీవీ చూస్తారు, అందరు కుటుంబం అంతా కలిసి సినిమాలకు వెళ్తారు, కుటుంబ సమేతముగా అని అందరూ కలిసి మరి వార్తలు వింటారు. మరి అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటున్నారా? అందరూ కలిసి పిక్నిక్ వెళ్తారు, అందరూ కలిసి సంబరాలు చేసుకుంటారు కుటుంబం అంతా. మరి ఇక్కడేమైంది? కుటుంబం అంతా ఎందుకు ప్రార్థన చేసుకోవడం లేదు? కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆయన సన్నిధి దిగి వస్తుంది. దేవుని బిడ్డ, ఇంకెందుకు ఆలస్యం? ఈరోజు నుంచి దేవుడు, ఆ గొప్ప దేవుడు, ఎక్కడో సింహాసనం సీనుడై పరలోక రాజ్యంలో ఉన్న దేవుడు నీ మధ్యలోకి రావాలని ఆశపడుతూ ఉన్నాడు, నీతో జీవించాలని ఆశపడుతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం? ఈరోజు నుంచి ప్రార్థన చేసేవారి మధ్యలో ఉంటానన్నాడు, పాటలు పాడి స్తుతించి ఆరాధించే వారి మధ్యలో ఉంటానన్నాడు, పరిశుద్ధుల మధ్య ఉంటానన్నాడు. ఇంకెందుకు ఆలస్యం? ఒక్కసారి దేవుని బిడ్డ ఆయన ఆహ్వానిద్దాం. కళ్ళు మూసుకోండి, ఎవరు అటు ఇటు చూడమాకండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఎవరికి వారు ఆ గొప్ప దేవుడిని ఆహ్వానించు నీ మధ్యలోకి. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, పాపము చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఆయన పిలవమాకు. పాపములు ఒప్పుకొని పాపాలను విడిచిపెట్టి పిలువు. అది నీకు దీవెన, నీకు ఆశీర్వాదం. నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు కలిగిన సమస్తాన్ని దీవిస్తాడు. దేనికైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధతే ఆయనకు అనుకూలం. గుర్తుపెట్టుకోండి, అది సంఘమైనా కావచ్చు, వ్యక్తిగతంగా నీవైనా కావచ్చు. నీ హృదయంలోకి ఆయన రావాలని ఆశపడుతున్నాడు. దేవుని మందిరంలో నేను వారితో జీవించాలనుకుంటున్నాను, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము అవ్వాలని నిర్మించండి అన్నాడు. దేవుని బిడ్డ, పరిశుద్ధ స్థలము ఆనాడు మోషేతో చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. విషయం ఏమిటనంటే, ఆ మందిరంలోనే కాదు, మన హృదయం అనే ఈ ఇంటిలో, ఆయన ఆలయంలో, మన ఈ చిన్న హృదయంలో అంత గొప్ప దేవుడు సింహాసనం వేసుకొని కూర్చోవాలని ఆశపడుతున్నాడు. ఇంకెందుకు దేవుని బిడ్డ, పరిశుద్ధంగా జీవిస్తాను. ఈ రోజు నుంచి నేను ప్రార్థనలు పరిశుద్ధంగా జీవిస్తూ
ప్రార్థన చేస్తాను, పాటలు పాడి ప్రభువుని ఆరాధిస్తాను, అంతేకాదు నేను పరిశుద్ధంగా జీవిస్తాను అని ఒక తీర్మానం చేసుకుంటే నీ మధ్యలోకి దేవుడు రాబోతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం? ఒక్కసారి అందరూ లేచి నిలబడతారా ప్రియురా? ఎవరు అటు ఇటు చూడమాకండి, కళ్ళు మూసుకోండి, దయచేసి తలలో వంచండి, కళ్ళు మూసుకోండి. ఎవరు అటు ఇటు చూడమాకండి. అందరం కూడా ఇందాక ఒక పాటను పాడుకున్నాం, ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా. అందరం కలిసి పాటను పాడుకుంటూ ప్రియులరా మనం ప్రభువుని, నాయనా నీ ముఖ దర్శనం నాకు చాలు అంటూ ప్రభువుని గనపరుద్దాం, ప్రభువుని ఆరాధిద్దాం, ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఎవరు అటు ఇటు చూడమాకండి, దయచేసి కళ్ళు మూసుకొని, నాయనా నీ ముఖ దర్శనం నాకు చాలు నాయన, నీ దర్శనం నాకు ఇవ్వండి. ఆనాడు మోషే భక్తుడు పరిశుద్ధంగా జీవించినట్లు నేను పరిశుద్ధంగా జీవిస్తాను. అన్నపాలువలు మరిచిపోయి నీతో గడపడమే పరలోక అనుభవం, నాకు అది చాలు, ఆ భాగ్యం. అడగండి దేవుని బిడ్డలారా, అడగండి. హల్లెలూయా. అందరూ నోరులు తెరచి ఒక్కసారి తీర్మానం చేసుకొని ఈ పాటను హృదయపూర్వకంగా పాడండి పిల్లరా. ముఖ దర్శనం చాలయా, నాకు నీ ముఖ దర్శనం చాలయా. అందరం ముఖ దర్శనం చాలయా, నాకు నీ ముఖ దర్శనం చాలయా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాల. అందరు నోర్లు తెరిచి పిల్లరా, నీ ముఖ దర్శనం చాలయా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను ప్రభువా, నిత్యము స్తుతియంతును. అందరూ నోర్లు తెరిచి పిల్లరా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను ప్రభువా, నిత్యము స్తుతియంతును. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయా, నాకు నీ ముఖ దర్శనం చాలయా. ముఖ దర్శనం చాలయా, నాకు నీ ముఖ దర్శనం చాలయా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయా, నీ ముఖ దర్శనం చాలు. అందరూ నోరు తెరిచి యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా.
పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజా, మీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఎక్కడో పరలోక రాజ్యములో ఉండే దేవుడు నిత్యము ఆ శరాబులు మహాదూతలు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తూ నిత్యము పొగడబడుతూ ఉన్న మా దేవ, ఈనాడు నాయన ఎన్నికలేని మా మధ్యలోకి, మానవులమైన మా మధ్యలో మీ సన్నిధి ఉంచాలని, మీరు ప్రభువా మాతో జీవించాలని, నివాసము చేయాలన్నదే మీ చిత్తం. మీ వాక్యంలో మేము చూసాం, మీ సన్నిధి ఎవరి మధ్యలో ఉంటుందో ప్రార్థన చేసేవారి మధ్యను, పాటలు పాడుతూ ఆరాధించే వారి మధ్యను, పరిశుద్ధుల మధ్యను మీరు ఉంటారని సెలవిచ్చారు. ఎంతమంది అయితే బిడ్డలు అయ్యా ఈ రోజు నుంచి మేము ఏదో ఉట్టిగా ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాము కాదు, నిజముగా ఆయనకు మొరపెట్టు వారికి, నిజముగా ఆయన మొరపెట్టు వారికి దేవుడు సమీపముగా ఉన్నాడని మీ వాక్యంలో చూస్తున్నాం. ప్రభువా, నిజముగా మేము ప్రార్థనలు చేస్తే మా మధ్యలో మీరు దిగి వచ్చేది. ఎక్కడ 2-3 నా నామంలో ఏకీభవిస్తారు వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చావు. ఎక్కడ మిమ్మల్ని పాటలు పాడుతూ ఆరాధిస్తారు వారి మధ్యలో ఉంటావని మేము చూసాం. మీ సన్నిధి ఎక్కడైతే పరిశుద్ధులు ఉంటారో వారి మధ్యలో మీరు సంచరిస్తారని ఉంటారని మీ వాక్యంలో చూసాం. ఎంతమంది అయితే బిడ్డలు నాయన మీ వాక్యం విని ఈ రోజు నుంచి నిజముగా ప్రార్థన చేస్తాం, నిజంగా మొరగ పెడతాం, నిజంగా ఆరాధిస్తాం, స్తుతి యాగం అర్పిస్తాం. అంతేకాదు పరిశుద్ధులుగా ఈ రోజు నుంచి మేము జీవిస్తామని ఎంతమంది అయితే బిడ్డలు తీర్మానం చేసుకున్నారో నాయన, ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని, ఈ మనవులను స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరుగు రానైనటువంటి నజరేయుడును నిజదేవుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నమ్మ తండ్రి, ఆమేన్.